ఆనందపురం సమీపన లొడగలవానిపాలెం వద్ద నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన పండును ఇప్పుడు మెడికల్ ఆసుపత్రికి తెల్లవారుజామున తీసుకొచ్చారు. అయితే అతను రెండు కాళ్ళకు కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది. ఈ దశలో మరి కాసేపట్లో దానికి సంబంధించి సర్జరీ చేసే ఆలోచనతో కూడా ఉన్న పరిస్థితి. ఈ దశలో మెడికవర్ ఆసుపత్రి ఉన్నాం. ఈ సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాన్సర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డాన్సర్ గా అతను కేవలం పెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా చాలా మందికి కూడా ఆ డాన్స్ పై కొంత ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు ఆసుపత్రి పాలవడం పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ దశలో గాజువాక ప్రాంతానికి చెందిన డాన్సర్ వెంకట్ కూడా ఉన్నారు. వెంకట్ గారు, అదే మీరు కూడా హాస్పిటల్ కి నాలాగే వచ్చారు. ఏం జరిగినట్టు అక్కడ లోపలికి వెళ్తే చెప్పారు మీకు? నిన్న నైట్ ఈవెంట్ చేసి వస్తున్నప్పుడు అండి, తన కార్లో ఏ కార్లో జర్నీ చేస్తున్నాడు, వామిటింగ్ వచ్చినట్టుండి ఆ కారు పక్కకి తీసి ఆపమన్నారట. పండుతో మాట్లాడాను. ఆపినప్పుడు ముందుకెళ్ళి వామిటింగ్ చేసుకుందామని తను ఆగితే వెనక నుంచి కోళ్ళు షిఫ్ట్ చేసి వెహికల్ వచ్చి కొంచెం చాలా ఫాస్ట్ గా వచ్చి కంట్రోల్ తప్పి వచ్చి కొట్టిందటండి. ఏ కారులో నుంచి పండు దిగాడు, ఆ కారుని కొడితే ఆ కారు పండు మీదకి వెళ్ళిపోయింది. ఆ కారు కింద ఉండిపోయాడు పండు. ఆ రెండు కాళ్ళ మీద కారు ఉండిపోవడం వల్ల రెండు కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అదే అతనితో పాటు అంటే అతన్ని నేరుగా ఢీ కొట్టింది, అట్లాగే మరికొందరు ఒక ఇద్దరు ముగ్గురు అట్లాగా మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత గాయాలైనట్టు అనిపిస్తుంది. అది పూర్తిగా నాకు ఐడియా లేదు. ఇప్పుడు లోపలికి మీరు హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వచ్చారు. పండు గారి పరిస్థితి ఎట్లా ఉంది? ఏం మాట్లాడారా మీతో? మాట్లాడాను. కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంది అన్నయ్య, చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చాలా బాగా బాధలో ఉన్నాడు సార్. మీరు కూడా గాజువాక అంటున్నారు, ఆయన దగ్గర గాజువాక. ఎట్లాంటి రిలేషన్ అంటే మీకు ఆయనకి ఎలాంటి సార్? ఎన్నో సంవత్సరాల క్రితమే తన బిహేవియర్ నచ్చి తన అందరికి సహాయం చేయడం నచ్చి ఆయన ఎక్కువ ఇష్టపడతానండి నేను. అందుకని తెలియగానే ఇమీడియట్ రావడం జరిగింది. ఎంతో మంది కళాకారులకి చాలా విధాలు సహకరించాడు సార్. ఎవరికైనా ఏమైనా జరిగితే ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తాడు తను. కానీ చెప్పడు బయటికి. తమ్ముడు పలానా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి నేను తమ్ముడు పంపించాను అన్నీ పంపించేస్తాడు సార్. వెనక ముందు ఆలోచించాడు. చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పడు కూడా. అంటే నేను అడగకూడదు కానీ ప్రాణాపాయ పరిస్థితి అయితే లేనట్టు డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడానండి. యాక్చువల్ డాక్టర్ గారు పిలిచారు వాళ్ళ నాన్నగారిని, నన్ను, వాళ్ళ తమ్ముడిని అందరినీ పిలిచి ట్రీట్మెంట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి. చెప్పి తుంటి ఎముక కొద్దిగా డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత మిగతా టెస్టులు అన్ని చేస్తాము. చేసి ఎనస్థీసియా డాక్టర్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు కాలుకి సర్జరీకి వెళ్తామని చెప్పారు. ఓవరాల్ గా ఇమిడియట్ కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన డాన్స్ చేసే సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు అయితే పట్టదండి, అతి త్వరలోనే కోలుకుంటాడు తను. కాలుకి సర్జరీ చేస్తారు. డాక్టర్ గారు అన్నారు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పర్వాలేదు, చేసి పంపిస్తాం అన్నారు. సంవత్సరాలు ఏం పట్టదండి, రికవరీ వస్తాడు. సర్జరీ ఈ రోజు చేసే అవకాశాలు ఉన్నాయండి. ముందు ఇదే డిస్లోకేట్ అయింది కదా తుంటి ఎముక, అది సెట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తామన్నారు డాక్టర్ గారితో మాట్లాడిందే మీకు చెప్తున్నాను. ఎవరైతే పండు ఫ్రెండ్ అయినా అలాగే తోటి డాన్సర్ వెంకట్ ఇప్పటికే పండుతో మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఇప్పటికే మనం చెప్పడం జరిగింది. అయితే అతని కాలికి గాయం అయింది. సహజంగా చూసుకుంటే డాన్స్ మాస్టర్ కీలకంగా కాళ్ళే. ఇట్లాంటి దశలో వీరికి గాయం అయినప్పుడు కూడా త్వరలోనే కోలుకొని యథావిధిగా డాన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దశలో మెడికవర్ ఆసుపత్రికి చాలా మంది అభిమానులు కూడా చేరుకున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. ఆనందపురం సమీపన లొడగలవానిపాలెం వద్ద నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన పండును ఇప్పుడు మెడికల్ ఆసుపత్రికి తెల్లవారుజామున తీసుకొచ్చారు. అయితే అతను రెండు కాళ్ళకు కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది. ఈ దశలో మరి కాసేపట్లో దానికి సంబంధించి సర్జరీ చేసే ఆలోచనతో కూడా ఉన్న పరిస్థితి. ఈ దశలో మెడికవర్ ఆసుపత్రి ఉన్నాం. ఈ సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాన్సర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డాన్సర్ గా అతను కేవలం పెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా చాలా మందికి కూడా ఆ డాన్స్ పై కొంత ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు ఆసుపత్రి పాలవడం పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ దశలో గాజువాక ప్రాంతానికి చెందిన డాన్సర్ వెంకట్ కూడా ఉన్నారు. వెంకట్ గారు, అదే మీరు కూడా హాస్పిటల్ కి నాలాగే వచ్చారు. ఏం జరిగినట్టు అక్కడ లోపలికి వెళ్తే చెప్పారు మీకు? నిన్న నైట్ ఈవెంట్ చేసి వస్తున్నప్పుడు అండి, తన కార్లో ఏ కార్లో జర్నీ చేస్తున్నాడు, వామిటింగ్ వచ్చినట్టుండి ఆ కారు పక్కకి తీసి ఆపమన్నారట. పండుతో మాట్లాడాను. ఆపినప్పుడు ముందుకెళ్ళి వామిటింగ్ చేసుకుందామని తను ఆగితే వెనక నుంచి కోళ్ళు షిఫ్ట్ చేసి వెహికల్ వచ్చి కొంచెం చాలా ఫాస్ట్ గా వచ్చి కంట్రోల్ తప్పి వచ్చి కొట్టిందటండి. ఏ కారులో నుంచి పండు దిగాడు, ఆ కారుని కొడితే ఆ కారు పండు మీదకి వెళ్ళిపోయింది. ఆ కారు కింద ఉండిపోయాడు పండు. ఆ రెండు కాళ్ళ మీద కారు ఉండిపోవడం వల్ల రెండు కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అదే అతను
దాంతో పాటు అంటే అతన్ని నేరుగా ఢీ కొట్టింది, అట్లాగే మరికొందరు ఒక ఇద్దరు ముగ్గురు అట్లాగా మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత గాయాలైనట్టు అనిపిస్తుంది. అది పూర్తిగా నాకు ఐడియా లేదు. ఇప్పుడు లోపలికి మీరు హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వచ్చారు, పండుగ గారి పరిస్థితి ఎట్లా ఉంది, ఏం మాట్లాడారా మీతో? మాట్లాడానండి, ఏమంటారు? మాట్లాడాను. కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంది అన్నయ్య, చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చాలా బాగా బాధలో ఉన్నాడు సార్. మీరు కూడా గాజువాక అంటున్నారు, ఆయన దగ్గర గాజువాక. ఎట్లాంటి రిలేషన్ అంటే మీకు ఆయనకి ఎలాంటి ఫ్రెండ్షిప్? ఎన్నో సంవత్సరాల క్రితమే తన బిహేవియర్ నచ్చి తన అందరికి సహాయం చేయడం నచ్చి ఆయన ఎక్కువ ఇష్టపడతానండి నేను. అందుకని తెలియగానే ఇమీడియట్ రావడం జరిగింది. ఎంతో మంది కళాకారులకి చాలా విధాలు సహకరించాడు సార్. ఎవరికైనా ఏమైనా జరిగితే ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తాడు తను. కానీ చెప్పడు బయటికి, తమ్ముడు పలానా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి నేను తమ్ముడు పంపించండి అన్నీ పంపించేస్తారు సార్. వెనక ముందు ఆలోచించడు. చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పడు కూడా. ఓకే, అంటే నేను అడగకూడదు కానీ ప్రాణాపాయ పరిస్థితి అయితే లేనట్టు డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడానండి. యాక్చువల్ డాక్టర్ గారు పిలిచారు వాళ్ళ నాన్నగారిని, నన్ను, వాళ్ళ తమ్ముడిని అందరినీ పిలిచి ట్రీట్మెంట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి, చెప్పారు. చెప్పి తుంటి ఎముక కొద్దిగా డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాము, సెట్ చేసిన తర్వాత మిగతా టెస్టులు అన్ని చేస్తాం చేసి ఎనస్థీసియా డాక్టర్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు కాలుకి సర్జరీకి వెళ్తామని చెప్పారు. ఓకే, ఓవరాల్ గా ఇమ్మీడియట్ కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన డాన్స్ చేసే సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు అయితే పట్టదండి, అతి త్వరలోనే కోలుకుంటాడు తను. కాలుకి సర్జరీ చేస్తారు, డాక్టర్ గారు అన్నారు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పర్వాలేదు, చేసి పంపిస్తాం అన్నారు. సంవత్సరాలు ఏం పట్టదండి, రికవరీ వస్తాడు. ఇప్పుడు సర్జరీ ఈ రోజు చేసే అవకాశాలు ఉన్నాయండి? ముందు ఇదే డిస్లోకేట్ అయింది కదా తుంటి ఎముక, అది సెట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తామన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడిందే మీకు చెప్తున్నాను. ఎవరైతే పండు ఫ్రెండ్ అయినా అలాగే తోటి డాన్సర్ వెంకట్ ఇప్పటికే పండుతో మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఇప్పటికే మనం చెప్పడం జరిగింది. అయితే అతని కాలికి గాయం అయింది. సహజంగా చూసుకుంటే డాన్స్ మాస్టర్ కీలకంగా కాళ్ళే. ఇట్లాంటి దశలో వీరికి గాయం అయినప్పుడు కూడా త్వరలోనే కోలుకొని యథావిధిగా డాన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దశలో మెడికవర్ ఆసుపత్రికి చాలా మంది అభిమానులు కూడా చేరుకున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. మన డి ఫేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరామర్శిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కొద్దిగా కాలు రెండు కొద్ది డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు, మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము, ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తనకు క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. వెంకట్ గారు, ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేయించడం పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకుందని సిద్ధమైతే ఈ కోల్ ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి కొట్టడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారే ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కాలు మీదకి ఎక్కడంలో 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్లో లేను. నాకు ఇంజురీస్ అయితే పండు మాస్టర్కి అయ్యాయి. పర్వాలేదు, మాట్లాడాడు నాతో, పండు మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా పొజిషన్ అంటే కొద్దిగా బాగా పెయిన్ ఉందన్నయ్య అని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు అయితే ఏం కాదు, మేము ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం, మెడికవర్ ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, చీఫ్ డాక్టర్ అనుకుంటా, ఆయన నాతో మాట్లాడారు. ముందు ఆ తుంటి ఎముక అంటారు కదా, బ్యాక్ బోను, ఆ డిష్ సెట్ చేస్తాము, తర్వాత ఈ నర్వ్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అప్పుడు కాలుకి 2 సర్జరీకి వెళ్తామని చెప్పడం జరిగింది. ఇది నాకు తెలిసిన విషయం అవుతుంది.